ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ బ్రెడ్ మంచూరియా చేస్తున్నాం బ్రెడ్ తోటి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ సన్నగా తరిగిన 2 క్యారెట్ పీసెస్, 2 ఇవి క్యాప్సికమ్, 2 పొటాటో మీడియం సైజ్ పొటాటోస్, 2 మీడియం సైజ్ ఆలు, అండ్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతులు పౌడర్, అండ్ బైండింగ్ కోసం అని ఈ కార్న్ ఫ్లోర్ వాడతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే, కారము ఉప్పు ఇవన్నీ మీకు తెలిసినయే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే, బ్రెడ్ పీసెస్ తీసుకుని దీన్ని బ్రెడ్ క్రమ్స్ కింద చేస్తాము. మిక్సీలో ఫర్ ఎగ్జాంపుల్ మిక్సీలో వేసుకుంటాము. ఇలా వేసుకుని బ్రెడ్ క్రమ్స్ కింద చేస్తాము. నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీరు పౌడర్ చేసి పెట్టుకున్నది ఏంటంటే ఒక బౌల్లో తీసుకోండి. ఇలా తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఈ బ్రెడ్ క్రమ్స్ ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్లో ఈ క్యారెట్ అది మొత్తం అంతా వేసుకోవాలండి. క్యారెట్ తర్వాత క్యాప్సికమ్, ఇప్పుడు మీరు ఏదైతే కూరగాయలు తీసుకున్నారో అన్ని వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్, 1 సెకండ్, ఈ మీరు సన్నగా తరుక్కున్న పొటాటో, ఉల్లిపాయలు అన్ని వేసుకుంటున్నారు. ఇవి వేసుకుని దీన్ని ఏం చేస్తున్నారంటే మిక్స్ చేస్తారు. బైండింగ్ కోసం ఏం చేస్తారంటే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటాం. అంటే ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటాం. ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాం మనం. ఏంటంటే ఇది బైండింగ్ పర్పస్. ఇప్పుడు ఏం చేస్తా అంటే, బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాక కార్న్ ఫ్లోర్ వేసుకుంటాము. 2 స్పూన్స్ వేసుకుంటున్నాం కార్న్ ఫ్లోర్. 1 2. ఇది నేను బ్రెడ్ క్రమ్స్ అంతా వేయలేదండి, ఇది మిక్స్ చేస్తున్నాను. వాటర్లో ఏ వెజిటేబుల్స్ లో ఏవైతే వాటర్ ఉంటుందో అంతా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే, మిగిలింది కార్న్ ఫ్లోర్ ఉంది, ఇది ఉంది కదా బ్రెడ్ క్రమ్స్, ఇది మొత్తం వేసేసుకుంటున్నాను పౌడర్. ఇది వేసేసుకుని ఏం చేస్తానంటే, బ్రెడ్ లో ఉన్నాయి ఇలా మిక్స్ చేసేసుకుని సన్నగా మీరు పూరి చపాతీ పిండి చేసుకుంటారు కదా అట్లా చేసేసుకోండి. ఈ వాటర్ లో ఏదైతుందో అదంతా యాడ్ అవుతుంది. ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇలా ఉండలా చేసుకోవాలి. మీకు దీనికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా రోల్స్ కింద చేసుకోవాలండి. మీరు ఇలా ఒకటి రోల్స్ కింద ఎలా అంటే, ఇలా పిండి కింద చపాతీ పిండి కింద చేసుకున్నారు కదా మీరు, ఈ రోల్స్ కింద చేసుకుని ఒకటి సపరేట్ గా పెట్టుకోండి. ఈ రోల్స్ కింద చేశారు కదా, ఒక రౌండ్ గా ఉండలు కింద చేసుకోండి. మీకు బైండింగ్ ఒకవేళ సరిపోతే మీరు కార్న్ ఫ్లోర్ కొంచెం యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఉండల కింద చేసుకుని ప్రతిదీ ఉండల కింద చేసుకోవాలండి. మీరు ఉండల కింద చేసుకుని దీన్ని ఏం చేస్తారంటే, ఫ్రైయింగ్ పాన్ పెట్టానండి ఇక్కడ. మీకు ఇది హీట్ ఎక్కుతుందండి. హీట్ ఎక్కక కొంచెం మీరు ఇలా అని చూస్తే మీకు హీట్ తెలుస్తుంది, అది హీట్ ఎక్కిందో లేదో అని. అప్పుడు ఇంకా హీట్ ఎక్కలేదండి, ఇది ఒక 10 నిమిషాలు ఆగాలండి. నాకు 10 సెకండ్లు ఆగాలి. ఇది హీట్ ఎక్కక మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్ లో ఒకటి చెప్పున ఉండ చెప్పున వేసుకోండి మీరు. అది బ్రౌనిష్ కలర్ లో రావాలండి మీకు. ఒకటి మీకు ఉండ వేస్తున్నాను కదండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఈ బ్రౌనిష్ కలర్ లో రావాలండి మీకు. గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలండి మీకు.
ఇలాగ మీకు ఆనియన్ బౌల్స్ ఏలాగా వస్తాయంటండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తుంది. వన్స్ వచ్చాక మీరు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో కొంచెం సేపు మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఒక్కొక్కటిగా తీసేసుకోండి. వేరే కూడా వేయండి, యాడ్ చేయండి. ఇలా మీరు చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలని మీకు వచ్చాక కొంచెం ఆయిల్ మీకు లాగేయడానికి పేపర్లో వేసుకోండి. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్ లో రావాలండి మీకు వచ్చాక ఏం చేస్తారంటే సాస్ కోసం అని మీరు దీనికి గ్రేవీ కావాలి కదండి, దీనికోసం సాస్ ఇది మౌల్డ్స్ లేకుండా మీరు కార్న్ఫ్లోర్ కలుపుకోవాలండి. అంటే మెత్తగా వచ్చేలాగా మీకు మౌల్డ్స్ ఏమి గడ్డలు ఏమి రాకూడదండి. సాల్ట్ కలుపుకోవాలండి. దీంట్లో మీరు సాస్ టమాటా సాస్ అండ్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలండి. ఈ టమాటా సాస్ మీకు ఎంత కావాలంటే కారం దాన్ని బట్టి క్వాంటిటీ బట్టి వేసుకోండి, ఏమవుదండి. ఓకే, సోయా సాస్ కొంచెమే పోసుకోండి. మీరు కొంచెం ఇలా కలుపుకోండి. మీరు ఒక పాన్ తీసుకోండి. ఒక పాన్ లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఇది మీకు ఇప్పుడు ఏవైతే మిగిలిపోయినవి ఉంటాయండి మీకు ఇవన్నీ ఉప్పు కారం ఫస్ట్ ఏం చేస్తామంటే అండి కొంచెం జీలకర్ర, ఇవి ఏంటంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, సోయా సాస్, కొంచెం మీకు టేస్ట్ కోసం ఏం చేస్తారంటే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇది కొంచెం కారం కూడా మీరు యాడ్ చేసుకోండి. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా కలుపుకోండి. మీరు ఏం చేస్తారంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాజ్ వెల్ యాజ్ మీరు ఎప్పుడైతే కొంచెం చేంజ్ అవుతుంది అది అప్పుడు మీరు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఎప్పుడు చేసినా అండి ఈ చైనీస్ ఫ్లేవర్ ఎప్పుడు చేసినా మీరు చైనీస్ కొంచెం హై ఫ్లేవర్ లో చేయాలండి, మంట హైలో ఉండాలండి. అది అయిపోయాక ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఇందాక కలిపి మీరు సోయా సాస్ ఉంది కదండి, ఈ ఇంగ్రీడియంట్ మొత్తం దీంట్లో గ్రేవీ కోసం ఏం చేస్తున్నానంటే మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కలుపుకోండి, లేదు నార్మల్ గా ఉండాలంటే నార్మల్ గా ఉంచుకోండి. మీకు గ్రేవీ కోసం ఏం చేస్తున్నా అంటే నేను కొంచెం ఎక్కువ కలుపుకుంటున్నాను. ఇది కొంచెం మీకు పేస్ట్ కింద అవ్వాలండి. గ్రేవీ ఇలాగా దగ్గరగా కంటెంట్ మొత్తం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఆ గ్రేవీ ఇలా దగ్గరకు వచ్చాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ బాల్స్ ఉన్నాయి కదండి, ఈ బాల్స్ ఇందులో వేసుకోండి. ఈ బాల్స్ ఒకటి చెప్పున వేయండి, అన్ని వేసేసుకోండి. మీకు ఏంటంటే ఎక్కువ గ్రేవీ కావాలంటే మీరు ఇలా వేసుకోండి. మీకు లేదు తక్కువ గ్రేవీ కావాలంటే మీరు గ్రేవీ తక్కువ వచ్చేలాగా మీరు ఏం చేస్తారంటే వాటర్ కంటెంట్ కానీ నేను కొంచెం గ్రేవీ ఎక్కువ కోసం చేస్తున్నానండి. మీరు తక్కువ కావాలంటే గ్రేవీ తక్కువ వచ్చేలా చేసుకోవచ్చండి. మీరు ఇలాగా పేస్ట్ చేసేసి ఒక 5 minutes 10 minutes ఆగండి. ఆగితే మీకు
టేస్టీ బ్రెడ్ మంచూరియా రెడీ అవుతుందండి. ఒక్క 10 నిమిషాలండి. ఒక్క 10 నిమిషాలండి. ఇలా మూత పెట్టుకోండి. ఆవిరి మీకు ఏదైతే ఉందో అంత బయటకు వెళ్ళదండి. వాటర్ కంటెంట్ మొత్తం మనకి మొత్తం ఇలా దగ్గరికి వచ్చేసాకండి. ఏం చేస్తారంటే అండి, మీరు కొంచెం గార్నిష్ కోసం ఏం చేస్తారంటే అండి, కొత్తిమీర లాంటివి చల్లుకోండి. కొంచెం కొత్తిమీర. ఓకే అండి, మీకు టేస్టీ బ్రెడ్ మంచూరియా రెడీ అయిందండి. ఒకసారి టేస్ట్ చేసి చెప్తానండి నేను. మనకి టేస్టీ బ్రెడ్ మంచూరియా రెడీ అయిందండి. ఇప్పుడు జస్ట్ టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందనేది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. ఇలాంటి రెసిపీ కోసం మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతే దగ్గర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే కనుక నా వీడియో నాకు సబ్స్క్రైబ్ చేయండి.